హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? రేపైతే నేను మధురై వెళ్తున్నాను. అందుకని చెప్పేసి ఈరోజు నేను ఇంట్లో ఏ పనులు చేస్తున్నానో ఈ వీడియోలో చూపిస్తున్నాను. తప్పకుండా చూడండి. ముందుగా అయితే మినపప్పు నానబెట్టుకుంటున్నాను, ఇడ్లీ పిండిలోకి అలాగే దోశ పిండిలోకి. ఎందుకంటే మా అబ్బాయికి దోశలు కావాలి, అత్తమ్మ కోసం అయితే ఇడ్లీ చేయాలి. ఇంకైతే పప్పు అయితే కడిగి పెట్టుకుంటున్నాను, నానబెట్టుకుంటున్నాను వాటర్ వేసేసి. ఇంకా అలాగే బియ్యాన్ని కూడా ఒక 2-3 సార్లు అయితే కడిగేసి వాటర్ పోసి కొంచెం మెంతులు అయితే వేసుకుంటున్నాను. దోశల్లోకి బాగుంటుంది. ఈసారి బ్లౌజ్ అయితే కుట్టాలి. ఇంకెందుకంటే నేను ఊరు వెళ్తున్నాను కాబట్టి ముందుగానే కుట్టేసి అయితే పక్కన పెట్టుకోవాలి. ఇంక ముందైతే బ్లౌజ్ అయితే కట్ చేసేస్తున్నాను. కట్ చేసేసి ఇంకా కుట్టడం అయితే స్టార్ట్ చేస్తున్నాను. బ్లౌజ్ కుట్టడం అయిపోయింది. ఈరోజు ఇంట్లో కూరగాయలు కూడా లేవు, అందుకని టమాటాలు, బీరకాయలు, బెండకాయలు, కొత్తిమీర అయితే తీసుకొచ్చాను. ఇంతలోకి అయితే మా అబ్బాయి చేప పిల్లలు తీసుకొచ్చాడు. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. అమ్మ కాసేపు ఆడుకుంటానని చెప్పాడు. ఇంతలోగా బయటకు వెళ్దామని చూస్తే ఫుల్ వర్షము. ఇంకా సరే అని చెప్పి వర్షం తగ్గే వరకు అయితే వెయిట్ చేసాము. ఇంకా వర్షం తగ్గాక మేమైతే బయటకు వెళ్ళాము, ఫ్యాన్సీ షాప్కి అనమాట. గాజులు అలాగే స్టిక్కర్సు కావాల్సినవి కొనుక్కొని అయితే బయలుదేరిపోయాము. దారిలో అయితే మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఇంకా ఇంటికి వచ్చేసరికి మళ్ళీ ఫుల్గా అయితే వర్షం పడింది. ఇంతలోగా మినపప్పు అయితే కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను. నైట్ డిన్నర్లోకి అయితే టమాటా పప్పు చేస్తున్నాను. ఇంకా ఆ కూర అయితే స్వీట్గా అయిపోతుంది. ఇంకా అందుకని చెప్పేసి అయితే ముందైతే కందిపప్పును కడిగేసుకొని దాంట్లో టమాటాలు, ఉల్లిపాయలు అయితే వేసేసుకొని కొంచెం పసుపు అయితే వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ అయితే ఆన్ చేసుకుంటున్నాను. అలాగే ఇటువైపు అయితే రైస్ కూడా కడిగేసి స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటున్నాను. పప్పు అలాగే ఇటువైపు అయితే రైస్ ఉడికేలాగా అయితే మనం ఈలోగా అయితే నేను అలాగే దోశ పిండి అలాగే ఇడ్లీ పిండి అయితే గ్రైండ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇడ్లీ పిండి అయితే గ్రైండ్ చేసుకొని రవ్వ కలిపి పక్కన పెట్టుకున్నాను. మిగతా మినపప్పుని అలాగే బియ్యాన్ని అయితే మిక్సీ పట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను. అదైతే దోశల్లోకి పట్టుకున్నాను. ఊరు నుండి రావడానికి 2 డేసే కాబట్టి దోశ పిండి అయితే సరిపోతుంది. ఇంకా అన్నీ మెత్తగా అయితే రుబ్బేసుకొని గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇంతలోగా అన్నం కూడా ఉడుకుతుంది. అలాగే కుక్కర్ కూడా పప్పు ఉడికిపోయింది, స్టవ్ ఆపేసాను. ఇంతలో పాలు వచ్చాయి, మరగబెడుతున్నాను. మాకు ఈవినింగ్ కదా పాలు వస్తాయి, అందుకని చెప్పేసి పాలైతే మరగబెట్టేశాను. ఈలోకి మా వారైతే పిల్లలకి స్నాక్స్ అలాగే ఏవో వెజిటేబుల్స్ తీసుకొచ్చారు. మేము ఊరు వెళ్తున్నామని చెప్పాను కదా, ట్రైన్లోకి అయితే పాప కోసము స్నాక్స్ ఇవి తీసుకురమ్మని చెప్పాము. ఇంకా మా వారికి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో అంటే వెజిటేబుల్స్ ఇచ్చారు, చిక్కుడుకాయలు అలాగే వంకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంతలోకి అయితే కుక్కర్ చల్లారిపోయింది, మూత తీసేసుకున్నాను. ఇంకా బాగా పప్పు కుద్దుతో అయితే మెదుపుకుంటున్నాను. టమాటాలు వేసాను కదా. ఈ పప్పు 2 విధాలుగా చేస్తున్నాను, ఒకటి కారం వేసి ఒకటి కారం లేకుండా. ఎందుకంటే అత్తమ్మ కారం తినరు కాబట్టి ఆవిడకి సపరేట్ తీసేసాను. ఇప్పుడు టమాటా పప్పుని అయితే తాలింపు పెట్టుకోవాలి. ముందైతే అత్తమ్మకి తాలింపు అయితే వేసేస్తున్నాను. ఆవిడకైతే పచ్చిమిరపకాయలు ఏమి వేయకుండా కొంచెం తాలింపు గింజలు అయితే వేసేసి కొంచెం వెల్లుల్లిపాయలు వేసేసి తాలింపు అయితే ఆవిడకి వేసేసాను. మా కోసం అయితే కొంచెము ఆవాల గింజలు, వెల్లుల్లిపాయలు అలాగే ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం కారము అలాగే కొంచెం సాంబార్ కూడా అయితే వేసేసుకొని మాకైతే తాలింపు వేసేసాను. ఇంకా ఈరోజైతే డిన్నర్ రెడీ అయిపోయింది. ఇంకా అందరం అయితే కలిసి అయితే భోంచేసేస్తాము. ఇగోండి, ఇదేమో మా పప్పు, కారం వేసుకున్న పప్పు. ఇదైతే అత్తమ్మ కోసం చేసిన పప్పు. ఇంకా అందరికైతే అన్నాలు పెట్టేసి ఇంకా స్నాక్స్ కింద చెకోడీలు తీసుకొచ్చారు. ఇంకా అప్పడాలు ఏమి వేయించలేదు. ఇంక ఈ పూటకి తినేయండి అని అడ్జస్ట్ అయిపోండి అని చెప్పాను. ఇంకా త్వరగా తినేసి మేమైతే లగేజ్ సర్దుకోవాలి కదా, ఇంకా త్వరగా అయితే డిన్నర్ చేసేస్తున్నాము. ఎంతేనండి ఈ వీడియో. నెక్స్ట్ వచ్చే వీడియో అయితే లగేజ్ ఎలా సర్దుకోవాలి, అదేనండి బట్టలు ప్యాకింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. మేము ఏమేమి తీసుకెళ్తున్నాము, అక్కడ ఏమేమి చూస్తాము అనేది మీకైతే వీడియోలు వస్తూ ఉంటాయి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టిన కొత్త వీడియోస్ అనేది నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.